హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి ఎందులోకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పన్నీర్ని అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పన్నీర్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకి మొత్తం పసుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ఉప్పు, కారం, పసుపుతో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తాన్ని ఇలా కడాయిలో వేసుకొని పన్నీర్ని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పన్నీర్ని అయితే కొంచెం స్లోగా ముందుకి వెనక్కి కలుపుకుంటూ పన్నీర్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మొత్తం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోకి టమాటో, 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటన్నింటిని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం టమాటోలు అయితే సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే హాఫ్ వరకు అయితే వేగిపోయింది. ఇక్కడ టమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి అదే కడాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇక మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించాక నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పన్నీర్లో కొంచెం వేసాం. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరుకి గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలనుకుంటే తక్కువ వాటర్, కొంచెం పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికినప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైనకి వచ్చి కర్రీ అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి పన్నీర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే పన్నీర్ పీసెస్ అయితే విరిగిపోతాయి. ఇలా క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే తిక్కుగా అయిపోయింది. చల్లారితే ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర, కస్తూరి మెంతి వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది.
నెక్స్ట్ కొత్తిమీర కస్తూరి మెంతి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.